మోహన్ గారు. నెక్స్ట్ పల్లె సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లా ఏప్రిల్ 4, 2022 సంవత్సరంలో జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేయడం జరిగింది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం కేవలం నామమాత్రానికి మాత్రమే ఇది జిల్లాగా ప్రకటించారు అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు అక్కడ క్రియేట్ చేయలేదు అధ్యక్ష. కేవలం ₹1 కూడా ఈ కొత్త జిల్లాకి కేటాయించలేదు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ బిల్డింగ్ కూడా సత్యసాయి బాబా గారి ట్రస్ట్ బిల్డింగ్స్లోనే నడుపుతున్నారు అధ్యక్ష. ఇక్కడ కలెక్టరేట్ కానివ్వండి, జ్యుడిషియరీ బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదా 52 ఇంపార్టెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఏ రకమైన ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా లేదు అధ్యక్ష. వీటికి స్థలం సేకరించి బిల్డింగ్లు కట్టించాల్సిందిగా మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. కొత్తగా ఏర్పాటైన జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, అన్నిట్లోనూ కేవలం 50% కంటే తక్కువ స్టాఫ్ అధ్యక్ష. దీంతో వీళ్ళ స్టాఫ్ మీద చాలా ఒత్తిడి ఉంది. అలాగే ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ స్టాఫ్ని భర్తీ చేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. అలాగే కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆఫీస్ నిర్వహణకు చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది అధ్యక్ష. ఈ ఎక్స్పెండిచర్కి ఏదైనా అడిషనల్ ఫండ్ ఏమైనా కేటాయించే అవకాశం ఉందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ ప్రతిసారి ఎక్కడైతే మనకి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయో అధ్యక్ష, అవి అక్కడ ఒక గ్రామం నుంచి వచ్చి ఒక పౌరుడు ఒక పని చేసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళడానికి అన్ని భవనాలు, అన్ని ఆఫీసులు, రెవెన్యూకి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది కోరడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల ఒకటి ఇంకొక ఊర్లో, ఇంకొక ఊర్లో అలా ఉన్న దానివల్ల వాళ్ళు ఊరి నుంచి వచ్చి ఆ పనులు చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. దానివల్ల ఇలాగ ఏర్పడిన ప్రతి జిల్లాలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. అన్ని కొత్తగా ఎలాగో మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ సముదాయాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేసిన దానివల్ల అయితే అందరికీ ఉపయోగపడుతుందని మంత్రి గారికి అది చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కోన రవి గారు,